ఎటు చూసినా ఎత్తైన పర్వతాలు, పచ్చని దట్టమైన అడవులు, సహజ సిద్ధమైన ప్రకృతి అందాలకు నిలువు నాగాలాండ్. అందుకే మన దేశంలో ఇదో అందమైన పర్వతాల రాష్ట్రంగా ఉంటుంది. కానీ అక్కడ కొన్ని ప్రాంతాల్లో కనిపించే సంస్కృతి మాత్రం దేశానికి పూర్తి భిన్నంగా ఉంటుంది. కొన్ని ఆచారాలు అక్కడి సంస్కృతి కాస్త భయం గొల్పే విధంగానూ కనిపిస్తుంటుంది. ఈ రాష్ట్రంలో గిరిజనం ఎక్కువగా ఉంటారు. వీరు తీసుకునే ఆహారం వారిని ప్రత్యేకంగా కనిపించేలా చేస్తుంది. పక్కనే ఉన్న చైనా, మయన్మార్ ప్రభావమో ఏమో కానీ ఇక్కడ ప్రజలు కప్పలు నుంచి కుక్కల దాకా, చేపల నుంచి పురుగులు, కీటకాలు దాకా వేటిని వదలకుండా ఆరగిస్తారు. అప్పట్లో మనకు గుర్తుండే ఉంటుంది, ఎన్నికల సందర్భంగా హైదరాబాద్ కంటోన్మెంట్ ఏరియాలో నాగాలాండ్ కు చెందిన సైనికులు బస చేశారు. అయితే వారు ఉన్న ఆ నెల రోజుల్లో ఆ ప్రాంతంలో వీధి కుక్కలన్నీ మాయం చేశారు. దాంతో వారికి కుక్క మాంసం పట్ల ఉండే ఇష్టంపై వచ్చిన వార్తలు కలవరం సృష్టించాయి. స్వతహాగా నాగాలాండ్ రాష్ట్ర ప్రజల్లో అధిక శాతం మాంసాహారులుగానే ఉంటారు. నాగాలాండ్ ప్రజలు కుక్క మాంసాన్ని చాలా ఇష్టంగా తింటారు. రాష్ట్రంలో దీమాపూర్ సిటీ నాన్ వెజ్ మార్కెట్ గురించి చూస్తే భారత్లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా చెప్పుకుంటారు. ఇక్కడ మార్కెట్లో కనిపించే దృశ్యాలు దేశంలోని ఇతర రాష్ట్రాల మాంసాహారులను కూడా భయపడతాయి అనడంలో సందేహం లేదు. మార్కెట్లో దొరికే జంతువుల మాంసాలను చూస్తే మనం ఇండియాలోనే ఉన్నామా అన్న అనుమానాలు కలుగుతాయి. కప్పలు, ఎలుకలు, పిల్లులు, కుందేళ్లు, కోతులు, కుక్కలు ఒకటేమిటి, రకరకాల జంతువుల మాంసం విచ్చలవిడిగా దొరికిపోతుంది. అంతేకాదు కొంచెం మారుమూలాలు ఉన్న గిరిజన తెగల్లో నరమాంసం తినే క్యానిబల్ జాతులు కూడా ఉన్నాయి. అలాంటి కొన్ని ప్రదేశాలకు పర్యాటకులను వెళ్లడానికి అనుమతించారు. ఇటు లక్షద్వీపుల్లోని సెంటినలీ గిరిజనం ఎంత డేంజరస్ గా ఉంటారో, నాగాలాండ్ మారుమూలల్లో ఉండే కొన్ని జాతుల ప్రజలు అంతే ప్రమాదకరంగా ఉంటారు. ఇక్కడ ఆహారపు అలవాట్లే కాదు, కొన్ని జాతుల జీవన విధానం కూడా వింతగా వీడ్ గా ఉంటుంది. ఇక్కడి కొన్ని తెగలకు చెందిన ఆడపిల్లలు పెద్ద మనిషి అవగానే వారికి ప్రత్యేక గది ఏర్పాటు చేస్తారు. అంతేకాదు ఆమెకు నచ్చిన పురుషుడితో శారీరక సంబంధం పెట్టుకునేందుకు ఇంటి వాళ్లే అనుమతిస్తారు. గర్భం దాలిస్తే మాత్రం ఆ వ్యక్తి ఆమెను పెళ్లి చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఏ కారణంగానైనా పురుషుడు పెళ్లికి వెనుకాడితే దారుణమైన శిక్షలుంటాయి. పెళ్లి తరువాత ఆడపిల్ల అత్తారింట్లో కాపురం చేయాల్సి ఉంటుంది. పుట్టింటికి వచ్చినప్పుడు మళ్లీ ఆమెకు ఇష్టమైన మగవారితో గడిపేందుకు అనుమతి ఉంటుంది. అంతేకాదు ఆ సమయంలో ఆమె ఇంట్లో లేని సమయంలో పురుషుడు తనకు ఇష్టమైన ఆడవారితో ఉండవచ్చు. ఎవరూ అభ్యంతర పెట్టరు. ఈ వింత ఆచారాలు, సంస్కృతి ఇప్పటికీ కొనసాగుతుంది. నాగాలాండ్ పేరు వినగానే ఎత్తైన పర్వతాలే గుర్తుకు వస్తాయి. పచ్చటి మైదానాలతో కూడుకున్న పర్వత ప్రాంతాలు కనువిందు కలిగిస్తాయి. సముద్ర మట్టం నుంచి 3800 మీటర్ల ఎత్తులో ఉండే మౌంట్ సారామతి అనే పర్వతం ఆకాశాన్నంటేలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. పర్యాటకులు ఇక్కడికి ఎక్కువగా వస్తారు. అడ్వెంచర్ టూరిస్టులు దీనిపైన ట్రెక్కింగ్ కూడా చేస్తారు. రాష్ట్రంలోని 25% ప్రాంతం దట్టమైన పచ్చటి అడవులతో కప్పబడిన పర్వతాలే కనిపిస్తాయి. ఈ రాష్ట్రం ఇంత అందంగా కనిపించడానికి ఆ పచ్చదనమే కారణం. నాగాలు కొండ జాతికి చెందిన గిరిజనులు. మయన్మార్ నుంచి వచ్చిన నాగా అన్న పదవికి అర్థం కొండ ప్రాంతంలో జీవించేవారని చెప్తారు. ఇక్కడ ఎటు చూసినా 4 దిశల ఆకాశాన్నంటే పర్వతాలే కనిపిస్తాయి. ఆ కొండల్లోనే ప్రజలు తమ నివాసాలను ఏర్పాటు చేసుకున్నారు. ఓ గ్రామం నుంచి మరో గ్రామం వెళ్లాలంటే ఈ పర్వతాలను దాటడం చాలా కష్టంగా ఉంటుంది. అందుకే పర్వతాలు ఇక్కడ ప్రజా జీవితంలో భాగంగా ఉంటాయి. మనకు అల్లూరి సీతారామరాజుగా, కొమరం భీంగా గిరిజనాన్ని గుండెల్లో దాచుకున్నట్లుగా నాగాలకు కూడా ఓ గిరిజన నాయకుడు ఉన్నాడు. ఆయన పేరు జాపు ఫిజో. ఆయన నేతృత్వంలో నాగా నేషనల్ కౌన్సిల్ స్వతంత్ర నాగా దేశం కోసం ఉద్యమాలు జరిగాయి. ఏకంగా వారి కోసం ఓ ప్రత్యేక దేశం కావాలని పోరాటాలు చేశారు. సాయుధ తిరుగుబాటు కూడా జరిగింది. అయితే భారత ప్రభుత్వం నాగాలాండ్ భారత యూనియన్ లో అంతర్భాగమని మొదటి నుంచి చెప్తూ వచ్చింది. స్వంత దేశం గురించి తలెత్తిన ఉద్యమాలను ఉక్కుపాదంతో అణిచివేసింది. నాగాలాండ్ ప్రస్తుత జనాభా 23 లక్షలకు పైగానే ఉంటుంది. మన దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ జనాభా చాలా తక్కువేనని చెప్పాలి. ఇక్కడ నివసించే 100కు పైగా గిరిజన జాతుల్లో ప్రతి తెగకు స్వంతంగా తమకంటూ భాష, వేషధారణ, అలవాట్లు, సంప్రదాయాలు, సంస్కృతి ఉంటాయి. అడవుల్లో ఉంటారు కాబట్టి అక్కడి వాతావరణాన్ని, పరిస్థితులను తట్టుకునేందుకు ప్రాచీన కాలం నుంచి జంతువుల చర్మంతో తయారైన దుస్తులను ధరిస్తారు. ఇప్పటికీ మారుమూల నాగా జాతులు ఈ రకమైన దుస్తులు, అలంకారాన్ని పాటిస్తారు. అయితే ఇక్కడ జనంలో మాత్రం 12 నుంచి 20 భాషలు వాడుకలో ఉన్నాయి. చాలా తెగలకు చెందిన భాషలకు లిపి కూడా లేదు. అదీ కాకుండా ఇక్కడి వారు పదాలతో సంబంధం లేకుండా సైగలతోనూ, సంజ్ఞలతోనూ మాట్లాడుకుంటారు. రాష్ట్రంలో ఎక్కువగా ఏయు ఆవు భాషలో జనం మాట్లాడుకోవడం కనిపిస్తుంది. నాగాలాండ్ లో ఇంగ్లీష్ అధికార భాషగా ఉంటుంది. నాగాలాండ్ ఆదివాసి సంస్కృతిని చూసి ఇక్కడ చదువుకు పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వరని అనుకుంటే పొరబడ్డట్టే. ఇక్కడి జనాభాలో 90% అక్షరాస్యత కలిగిన వారుగా ఉంటారు. ఇక్కడి లిటరసీ రేటు ఇతర రాష్ట్రాలకు షాకింగ్ గానే ఉంటుంది. ఇక్కడి గిరిజనం తమ పిల్లలకు ఖచ్చితంగా చదువు చెప్పిస్తారు. అందుకే అక్కడ లిటరసీ రేటు అంత అధికంగా ఉంటుంది. అఫ్ కోర్స్ అక్కడి జనాభా కూడా తక్కువే కాబట్టి ప్రతి సంవత్సరం అక్కడ రేటింగ్ ఎక్కువగా ఉండటానికి అదో కారణంగా చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో వ్యవసాయమే ముఖ్యమైన ఉపాధిగా ఉంటుంది.
మొక్కజొన్న, గోధుమలు ప్రధాన పంటలుగా ఉంటాయి. నాగాలాండ్ లో ఎర్ర మిరపకాయ సాగు విస్తృతంగా జరుగుతుంటుంది. ఇక్కడ దొరికే బూత్ జొలోకో అనే ఒక రకమైన మిరప దారుణమైన కారంగా ఉంటుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత కారంగా ఉండేదిగా గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోకి చేరింది. ఇక్కడ ఉండే 85% క్రిస్టియన్లు శ్రద్ధగా చర్చిలకు, మొనాస్ట్రీలకు వెళ్తూ ప్రార్థనలు చేస్తారు. అలాగే ఇతర మైనార్టీలుగా హిందువులు, బౌద్ధులు, ముస్లింలు కూడా ఉంటారు. అత్యంత పురాతన చరిత్ర కలిగిన నాగాలాండ్ డిసెంబర్ 1, 1963 సంవత్సరంలో రాష్ట్రంగా అవతరించింది. అంతకుముందు నాగాలాండ్ 1957 వరకు అస్సాం రాష్ట్రంలో ఒక జిల్లాగా ఉండేది. దీన్ని ది నాగా హిల్స్ అని పిలిచేవారు. కానీ 1961లో దాని పేరును నాగాలాండ్ అని మార్చారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఇక్కడ 2 నెలల పాటు యుద్ధం జరిగింది. ఆ సమయంలో ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున బాంబులు పడ్డాయి. మీకు తెలుసా, ఈ రాష్ట్రంలో బాణసంచా కాల్చడంపై కూడా నిషేధం ఉంది. వాటిని కాల్చడం వల్ల పర్యావరణం పాడైపోతుందని ప్రజలు నమ్మకంగా ఉంటుంది. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో 2 నెలల కాలంలో అక్కడికి వచ్చి పడిన బాంబుల వలన జరిగిన నష్టం వారు ప్రత్యక్షంగా చూశారు. అందుకే అక్కడి నేటి తరం మనుషుల్లో కూడా ఆ భయం అలాగే నిలిచిపోవడంతో ఇప్పుడు కూడా ఆ భయం కారణంగా నిషేధం కొనసాగుతుంది. నాగాలాండ్ సందర్శించడానికి సంవత్సరంలో కొన్ని నెలలు మాత్రమే అనుకూలంగా ఉంటాయి. ఆయా సమయాల్లోనే పర్యటన సజావుగా ఉంటుంది. ముఖ్యంగా వాతావరణం ఆహ్లాదకరంగా, ఆకాశం నిర్మలంగా ఉండే అక్టోబర్ నుంచి మే నెలల మధ్య నాగాలాండ్ సందర్శించడానికి సరైన సమయం. ఆ సమయంలో ఉష్ణోగ్రత 10 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 25 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్య ఉంటుంది. ఇది రాష్ట్రంలోని ప్రకృతి అందాలను వీక్షించేందుకు అనువైన సమయం. జూన్ నుండి సెప్టెంబర్ వరకు కొనసాగే వర్షాకాలం ఇబ్బందిగానే ఉంటుంది. ఆ సమయంలో రాష్ట్రం భారీ వర్షపాతాన్ని ఎదుర్కొంటుంది. ఆ సమయంలో కొండ చర్యలు విరిగిపడడం, రోడ్ బ్లాక్లతో అసౌకర్యంగా ఉంటుంది. ఈ సమయంలో ప్రయాణించడం పర్యాటకులకు సవాల్గా ఉంటుంది.